నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాల సభలో గంభీరమైన ప్రసంగం చేశారండి. అట్లే కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరడం, అతనికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మన కేసీఆర్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చాలా తీవ్రంగానే మండిపడ్డారు. నేను ఎంతో కష్టపడి తెలంగాణను తీసుకొస్తే 10 ఏళ్ళు సస్యామలుగా పరిపాలించాము. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ ఆగమైపోయింది. దీని మీద కేసీఆర్ గారు కూడా చాలా తీవ్రంగా మాట్లాడారు. అది కూడా మనం ఓ పారి చూద్దాం. కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు, జీవన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడినారు అనేది కూడా ఓ పారి చూద్దాం. కేసీఆర్ గారు వచ్చి, నేను చావను నా కొడక, పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారా? ఈ ఎదవులు చావాలని పదే అంటే కేసీఆర్ సస్తాడా? ఇక్కడ దరిద్రం పోయేదాకా పని చేస్తూనే ఉంటా. కాంగ్రెస్ సాయంలో కుంభకోణాల తప్ప అభివృద్ధి లేదు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. నన్ను సావాలని కోరుకునే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నేను సావను నా కొడక. నేను తెలంగాణ, మీరు ఆగం చేసిన తెలంగాణను మళ్ళీ దారికి తెచ్చేంత వరకు నేను బతికే ఉంటా. ఓట్లు వేసే ముందే చెప్పాను, ప్రజలు ఆలోచించుకోండి, ఓట్లు ఎవరికంటే వాళ్ళకి వేయద్దని. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధువుకు జై భీమ్. మూసి వెంట గరీబోళ్ళను ఏడిపిస్తుండ్రు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాని వ్యత్యాసం. జగిత్యాల సభలో కేసీఆర్, బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని పోవడానికే కేసీఆర్తో కలిసా అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, పొద్దున్నే లేస్తే కేసీఆర్ చావాలి అంటుండ్రు. నువ్వు ఏ జన్మలెత్తినా నేను సావను నా కొడక. పిల్లి శాపానికి ఉట్టి తెగబడుతుందా? ఈ ఎదవులు చావాలంటే కేసీఆర్ సచ్చాడా? నాకు 72 ఏళ్ళు వచ్చాయి. జీవన్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ మీ దీవెనలు మాకుంటే పోయే భారమన్నా సరే రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఇక్కడ దరిద్రం పోయే వరకు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతున్నామని, అన్ని వర్గాల ప్రజలు మంచిగా బతికేదాకా చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటామనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ గారు నిన్న సభలో చాలా విపరీతమైన జన సందోహం వచ్చారండి. జగిత్యాల మొత్తం కేసీఆర్ నినాదంతో మారుమోగిపోయింది. జనం, విపరీతమైన జనం. కేసీఆర్ గారు బయట చూడడానికి కూడా జనాలు విపరీతంగా వచ్చారు. ఎక్కడంటే కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు, ఆగమైపోయిన తెలంగాణను మళ్ళీ ఉండేంత వరకు నేను సావను. మీరు సావమంటే సావడానికి కేసీఆర్ కాదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ కోసం నేను బతికే ఉంటా. తెలంగాణను మళ్ళీ గారిలో పెట్టేంత వరకు నేను ఉంటానని కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి. లాగులు పగిలేదాకా తెలంగాణ ఆగమాగం, పోలీసు దాడి, భూముల దోపిడీ, కాల్చివేతలు, కూల్చివేతలు, ప్రతి రంగంలో కాంగ్రెస్ వాళ్ళు స్కామం. రైతన్న బతికే మళ్ళీ ఘోరం, నేతన్న ఆత్మహత్యల పర్వం. ప్రాజెక్టులన్నిటినీ పండబెట్టిండ్రు, ఎటు చూసినా చక్కదనం లేదు, ఏ ఒక్కడు చక్కగైంది లేదు, ఎవరిని కదిలించినా ఏడుపే. మరో యుద్ధం మొదలవ్వాల్సిందే, కాంగ్రెస్ను నిలదీయాల్సిందే. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాలి. జగిత్యాల సభలో కేసీఆర్ గారి ప్రసంగం మారుమోగిపోయిందండి. ప్రజలు కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే జనం కేకరింతలు, ఊలలు. కేసీఆర్ను మళ్ళీ ఉద్యమ సమయంలో చూసినట్టుగా కేసీఆర్ను చూశారు. 2 ఏళ్లలో అధికారం లేకొస్తుంది. వచ్చిన తొలి రోజే హైడ్రోని ఎత్తి చెరువులో పారేస్తాం, మోసపోతే గొడవ పడుతున్నామని చెప్పిన ఇప్పుడేం కాలేదా?
ఇంటింటికి మేము మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చాం, ఇప్పుడేం రోగం? రెప్పపాట కాకుండా పోని కరెంటును కాకెత్తిపోయిందా? కేసీఆర్ సభ పెడితే రెండో దఫ రైతు బంధు వేస్తుండు, మూడో దఫ వేయాలంటే కేసీఆర్ మళ్ళీ సభ పెట్టాలనా అని కేసీఆర్ గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా మండిపడ్డారండి. పొద్దున్నే లేస్తే కేసీఆర్ పావాలని మాట్లాడుతున్నారు. పిల్ల చాపనార్థాలకు ఉట్లు తెగపడతాయా? నువ్వు ఏ జన్మలెత్తినా నా కొడక నేను సచ్చేది లేదు. శివర శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. నేను జీవనన్న కలిసి తెలంగాణ పునర్నిర్మాణం కావాలి. తెలంగాణ దరిద్రం పోయేదాకా అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, గర్వంగా సంతోషంగా తలెత్తుకొని బతుకుతాం అనే దాకా మనం సేవ చేయాల్సిందే. గుంటనక్కలు ఊలలు వేస్తే సింహగర్జన వినపడకుండా పోతుందా? అధికారం అండతో కాళ్ళు అడ్డ పెడితే కథనం కవాత ఆగిపోతుందా? కేసీఆర్ గలమిపితే తెలంగాణ మారుమోగదా? కేసీఆర్ దళం కదిలితే జైత్రయాత్ర మొదలవదా? కేసీఆర్ ఈ మూడక్షరాల పవర్ ఏదో జగిత్యాల్లో కనిపించింది, జనములో వినిపించింది, మాటను మరిపింగలా పేల్చెండు. కేసీఆర్ ప్రజలు గోడుపై శివలెత్తెండు. కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చాలా తీవ్రంగా మండిపడ్డారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల కరెంటు సరిగా లేదు, వాటర్ సరిగా లేదు, పరిపాలన సరిగా లేదు, ప్రజలు బాధపడుతుండ్రు. నేను ముందే చెప్పిండు వాళ్ళకు, మీరు పొరపాటున చేసుకుంటే ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? 2 ఏళ్ళు ఆగండి, బీఆర్ఎస్ అధికారం లేకొస్తుంది. తొలి రోజు వచ్చిన రోజునే హైడ్రాని ఎత్తి చెరువులో పారేస్తామనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారండి. నేను చావన నా కొడక శివరదాకా తెలంగాణకు సేవ చేస్తా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించాడు. కట్టిన విల్లు పెట్టిన పొయ్యిలా ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్పితే కాంగ్రెస్ ఆగమాగం చేసిందని ఆయన మండిపడ్డారు. హామీలు వదిలేసి స్కామల్లో మునిగిన కాంగ్రెస్ను లాగులు పగిలేదాకా ఉరికించాలని పిలిపించారు. కేసీఆర్ మాటలు చూస్తూ ఉంటే జనం కేకరింతలు, ఊలలు. కేసీఆర్ ఆ ప్రసంగం జనాలను ఆకర్షించి విపరీతమైన జనం, చూసేంత జనం, ఇసుక జాలితే కింద పడినంత జనం వచ్చారు. జగిత్యాల సభ విజయవంతమై కేసీఆర్కు జనజీవనం పట్టారండి. అలాగే జీవన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, రాష్ట్రానికి పట్టిన శని రేవంత్, ఆ పీడ ఇరగడ కావాల్సిందే, అది కేసీఆర్తోనే సాధ్యమని సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడండి జీవన్ రెడ్డి గారు. 40 ఏండ్లు, అన్ని రోజులు కాదు, 40 ఏండ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మన జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే జీవన్ రెడ్డి ప్రభావము చాలా కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్ కాబట్టి. 40 ఏండ్లుగా మేము స్నేహితులము, చాలా కాలం ఇద్దరము కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శము. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుందని కేసీఆర్ గారు చెప్తున్నారు. మేము 40 ఏండ్లు కలిసి ఉన్నాం కాబట్టి కేసీఆర్తోనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పీడ ఇడుగుతుందని, కాబట్టి రేవంత్ రెడ్డి గారు పోతేనే తెలంగాణ బాగుపడుతుందని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి గారి మీద చాలా గట్టిగానే చేశారు. లాగులు పగిలేదాకా కాంగ్రెస్ను ఉరికేద్దాం, తెలంగాణ ఆగమాగం అయిపోయింది కాబట్టి మీరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నేను చావను నా కొడక, తెలంగాణను బాగుపరిచేంత వరకు బతికే ఉంటా, మీ శ్రాపినాలు నాకు పనిచేయవని కేసీఆర్ గారు తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మండిపడ్డారు. ఇదేనండి జగిత్యాల సభలో కేసీఆర్ గారి యొక్క ప్రసంగం అందరూ కూడా ఆకర్షణగా నిలిచింది. విపరీతమైన జన సందేహం మధ్య జగిత్యాల జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.